కొంతమంది అంటారు ఈ రేఖని ఆయుష్ రేఖని, తర్వాత ఇవి భార్యాభర్తల రేఖలు, ధన రేఖ, ఇవన్నీ అంటారు కదా. ఎందుకని ఒక్కొక్క గీతకి ఒక్కొక్క పేరు పెట్టి రేఖలు అని అంటారు? దీనికి గల కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే నేను ముందు చెప్పినట్లే సహజంగా ఏర్పడినటువంటి వాటికి మానవుడు కొన్ని పేర్లు పెట్టాడు. ఏంటంటే పొద్దునే కాంతిని వెదజల్లు సూర్యుడు అన్నాం, రాత్రి వెలుగుని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు అన్నాం. ఎవరన్నారు? ఎవరో అన్నారు, మహానుభావులు. అవునా? ఈరోజు వారం ఏంటి? బుధవారం. ఆదివారం, సోమవారం ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారు. ఓకే. పౌర్ణమి, అమావాస్యని ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారు. అంటే ప్రకృతిలో సహజంగా వచ్చేటువంటి వాటికి కొన్ని పేర్లని కొంతమంది పెట్టారు. సముద్రం అని, భూమి అని, ఇవి మారవు ఇంకా ఇప్పటికి. అవునా? అలాగే మన పూర్వీకులు అంటే మహర్షులు అనేవారు ఒక విషయం గురించి చక్కగా అవగాహన చేసుకుని పరిశీలించి పరిశోధించి వాటికి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు మహానుభావులు. మన భారతీయ సాంప్రదాయంలో అయితే సముద్రుడు, వరాహమిహిరుడు, గర్గ, అరగౌరి, నారద, ప్రహ్లాద ఇలాంటి మహానుభావులు. వాళ్ళు ఏం చేశారు? మానవ మనుగడని పరిశీలించారు. పరిశీలించి ఈ హస్తాన్ని పరిశీలించి ఈ రేఖలను పరిశీలించి ఒక వ్యక్తి చక్కగా 100 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా జీవిస్తే అతని చేతిలో ఏ రేఖ ఉంది అని చూశారు. చూసి ఈ జీవిత రేఖ. ఒక వ్యక్తి 60-70 దగ్గర ఎక్కడో ఆటంకాలు, అనారోగ్యం ఏర్పడింది, అతని చేతిని చూశారు. ఈ రేఖ దగ్గర 60-70 దగ్గర ముక్క తెగిపోయి ఉంది. ఓహో, అంచేది ఇది జీవిత రేఖ, మధ్యలో ఆటంకాలు ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని, ఆయుర్దాన్ని చెబుతుందని దీనికి జీవిత రేఖ అని పేరెట్టారు. బొటన వేలికి అంటే ఇక్కడ ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఎంచం ప్రారంభం ఇలా వచ్చేదాన్ని పెద్ద రేఖని జీవిత రేఖ ఇక్కడ వరకు వస్తుంది. అవునా? ఆ తర్వాత ఏం చేశారు? ఒక వ్యక్తి తెలివితేటలతో చక్కగా తనకు ఉండేటువంటి నాలెడ్జ్ అంతా ఉపయోగించి మంచి మంచి శాస్త్రాలు అవి అధ్యయనం చేస్తున్నాడు అనుకో, అతను పరిశీలించారు. ఒక వ్యక్తి ఏ పని చేయకుండా మొద్దులాగా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇంకొక వ్యక్తి సామాన్యంగా కొన్ని తెలివితేటలను ఉపయోగిస్తూ, అలా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని కంపేర్ చేశారు. వీళ్ళ తేడాలు ఏమున్నాయని. ఆ తెలివితేటలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి చేతిలో తెలివికి కారణం మెదడు, శిరస్సు. అంటే ఈ శిరస్సు, మెదడు శిరస్సులో ఉంటుంది కనుక బుద్ధిని కలిగిస్తుంది కనుక బుద్ధి రేఖ, తెలివి రేఖ, జ్ఞానరేఖ, శిరోరేఖ అని ఇక్కడే ప్రారంభమయ్యి ఈ శిరోరేఖ ఎక్కడి నుంచి వస్తుంది? జీవితంలోంచే కదా వస్తాం. అంచేత ఈ జీవిత రేఖతోటి సమాంతరంగా ప్రారంభమయ్యి అరచేతి మధ్యకి వచ్చేటువంటి రేఖని శిరోరేఖ, శీర్షరేఖ, హెడ్లైన్. ఇది బాగా ఈ చివరి వరకు ఉందనుకోండి, స్పష్టంగా మహామేధవి అవుతాడు. అనేక శాస్త్రాలని నేర్చుకుంటాడు, చక్కగా వాదనా పటిమ కలిగి ఉంటాడు ఇంత పొడవు ఉంటే. కొంతమంది ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఒక వ్యక్తి తెలివితేటలు లేవు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నాడు, అతని శిరోరేఖ సరిగా ఇక్కడ కొంచెమే ఉంటుంది, పూర్తిగా ఉండదు, స్పష్టంగా ఉండదు. అంటే దీనికి శిరోరేఖ అని పేరెట్టారు, హెడ్లైన్. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ప్రేమ, అభిమానం, కారుణ్యం వాటితోటి బంధుత్వాలు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది తరచు ఘర్షణ పడుతూ బంధాలని తెగతింపులు చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తల రేఖ అని ఎక్కడా లేదు. ఎవరో అంటారు, ఎవరు నాకు తెలియదు. అది నాకు తెలిసిన భార్యాభర్తల రేఖ అని ఎక్కడా ఉండదు. ఇది మనస్సుకు సంబంధించినటువంటి చేక హృదయ రేఖ అంటాం. మనస్సు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధం ఏంటి? మానసిక బంధం కదా. ఈ రేఖ బాగుందనుకోండి, అది మనసులో గట్టిగా చక్కగా కలిసి ఉంటారు. భార్యాభర్తల రేఖ అని ఎక్కడా ఉండదు. ఈ మనసు మధ్యలో తెగిపోయి వికలమై ఉంటే అది వాడి మనసు చంచలం అవుతుంది, దాంతో ఘర్షణలు వస్తాయి. దాన్ని బట్టి హృదయ రేఖ, ఇది హృదయ రేఖ అని పేరు పెట్టారు. ఈ హృదయ రేఖ ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచే కదా, అంతే కదా. ఈ చిటికిన వేల కింద ఇది బుధుడు, బుధ స్థానం నుంచి ఈ రేఖ కింద నుంచి వస్తుంది కనుక బుద్ధిలోంచి వస్తుంది మనకి మనస్సు.
అవును. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేటువంటిది ఈ రేఖ చెప్తుంది. ఈ రేఖ స్పష్టంగా ఉంది, బ్రేకులు లేకుండా ఉంది, అది హృదయ రేఖ. అతని యొక్క రిలేషన్స్ బాగుంటాయి. అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, బయట వ్యక్తులతోటి స్నేహ సంబంధాలు అవ్వచ్చు. అంచేత దీన్ని హృదయ రేఖ అన్నారు. ప్రధానంగా ఈ 3 రేఖలు, ఈ అరచేతిలో ఉండే ముద్రలు, ఇక్కడ గ్రహస్థానాల్లో ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే గీతలు ఉంటాయి, సన్నటి గీతలు. ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయి, జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి, మారవవి. అవి మా మనసుని చెప్తుంది. ఈ 3 ప్రధానమైన రేఖలు. కానీ గురూజీ ఇక్కడ మీరు అన్నారు కదా ఆయుష్ రేఖ ఏదో అన్నారు, ఇది పూర్తిగా ఉంటే ఆ మనిషి చిరకాలం బతుకుతారని అంటారు కదా. మరి అదే మనిషి అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ బయటకు వచ్చి ఆ మనిషికి కూడా ఇలాగ చేతికి అరరేఖలు నిండుగా ఉన్నా కూడా ఆ బిడ్డ పుట్టి ఎన్నాళ్ళు అంటే ఐ మీన్ కొంతమంది చూడొచ్చు పుట్టిన రోజుల్లోనే నిమిషాల్లోనే కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. మరి అలా చూసుకుంటే మరి గీతలకి చూసారా మీరు అంటే అంటారు కదా, ఎవరంటారు మీరు చూసారా? మేము చూడలేదు. మరి నేను చూసాను. నేను ఇప్పుడు 69 సంవత్సరాలు నాకు. నేను 52 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నాను. ఖచ్చితంగా పరిశీలించినప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ అవాంతరాలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రారంభం ఇది 0, ఇక్కడికి 100. మీరు అంటే పుట్టిన వెంటనే పోతున్నా అంటే ఇక్కడ ఏదో అవాంతరం ఉందన్నమాట. ఈ రేఖ అంతా ఉన్నా మధ్యలో అవాంతరాలు ఉంటే, బ్రేకులు ఉంటే, అంటే ఇక్కడ తెగువలు ఉన్నాయి, చూడాలి మీరు. అంటే నేను చదువుకున్నటువంటి వెస్టర్న్ కంట్రీస్లో విలియం బెన్హాము, డెస్బారోలు, జాక్విన్, కీరో అనేటువంటి మహానుభావులు వాళ్ళు రాసిన పుస్తకాల్లో, విలియం బెన్హామ్ అయితే ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోయినా, ఏదైనా ప్రమాదంతో చనిపోయినా, లేకపోతే మర్డర్ జరిగినా అక్కడికి వెళ్ళి ఆయన ఫోటోలు తీసి అరచేతులు ఆయన బతిమాలి, ఆ రోజుల్లో 100-200 సంవత్సరాల క్రితం ఆ ఫోటోలు పుస్తకాల్లో ఉన్నాయి, చూపిస్తాను నేను. అవి అక్కడ అవాంతరం ఉంటే, ఆ బ్రేక్ ఉంటే ఈ రేఖ అంతా ఉండొచ్చు, మధ్యలో తెగిపోతే ఇప్పుడు మీ కరెంట్లో ఫీజు ఉంటుంది, వైర్లన్నీ కంటిన్యూగా ఉంటాయి, ఫీజు వైర్ మధ్యలో తెగిపోయింది అక్కడ, ఏమవుతుంది? ఇదంత కరెంట్ అంత ఏమవుతుంది? పోతుందా? కొంతమందికి అదే అబ్బాయిలకి ఎడమ చెయ్యో అమ్మాయిలకి కుడి చెయ్యో చూసి జాతకాలు చెప్తారు కదా, ఎందుకని ఇలాగా మేల్ కి ఫీమేల్ కి వేరు వేరు చేతులు? లేదు, మేల్ కి ఫీమేల్ కి 2 చేతులు గమనించవలసిందే. 2 చేతుల్లోనూ ఉంటాయి రేఖలు. అయితే ప్రకృతి సహజంగా మనకి కొన్ని భేదాలు ఉన్నాయి, ఆడకి మగకి, అంతే కదా. శరీర నిర్మాణంలో మగవాళ్ళు బీజాన్ని ఇస్తారు, ఆడవాళ్ళు సృష్టినిస్తారు, అంటే జన్మనిస్తారు. అలాగే మగవాళ్ళు పోషించడానికి బయట నుంచి తీసుకొచ్చి సంపాదించి పెడతారు, ఆ స్త్రీ శిశువుకి తన శరీరంలోంచి పొంది పాలిస్తుంది. ఇది ప్రకృతి రహస్యం, ఇది సహజం. ఇది అదే విధంగా మన అరచేతిలో రేఖలు ఏర్పడినప్పుడు ఈ అరచేతిలో ఈ రేఖల్లో ఉండేటువంటి భావాలు స్త్రీలలో ఒక చేతిలో స్ఫుటంగా ఉంటాయని, పురుషుల్లో కుడి చేతిలో స్ఫుటంగా ఉంటాయని, స్త్రీలో ఎడమ చేతిలో అని. ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు 2 చేతుల్ని పరిశీలించండి, కాకపోతే మనం నిర్ణయాలు తీసుకునేటువంటి, లెక్కలు కట్టేటువంటి విభాగాలు ఉన్నప్పుడు కుడి చేతిని పురుషులకి ప్రధానంగాను, ఎడమ చేతిని స్త్రీలకు ప్రధానంగాను ఈ లక్షణాలు చెప్తే అవి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని చెప్పారు. మనకి మన శాస్త్రాల్లో కూడా ఈ వరాహమిహిరుడు, సముద్రుడు రాసినటువంటి గ్రంథాల్లో ఈ విభాగం స్త్రీలకి వామభాగము, పురుషులకి ఈ కుడి చేతిలో దక్షిణ భాగము చూడమని చెప్పారు. వెస్టర్న్ కంట్రీస్లో కూడా రాసినటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారంటే కుడి చేతిని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాం, అంటే ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి మగవాళ్ళకి. ఎడమ చేతిని న్యాచురల్ అంటాం, అంటే మనలో ఏ లక్షణం ఉంది దాన్ని మనం ఎలా అన్వయం చేస్తున్నాము అనేటువంటిది కుడి చేయి చెప్పుద్ది. అందువల్ల మగవాళ్ళకి సాముద్రిక శాస్త్రం చెప్తున్నప్పుడు కుడి చేతిలోనే క్యాలిక్యులేషన్ చేయాలి, ఇది ఎంతవరకు సమర్థిస్తోందని ఎడమ చేతిని చూడాలి. అదే ఆడవాళ్ళకి వచ్చేసరికి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్త్రీలు అనేసరికి ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేయాలి, కుడి చేతిని దీనికి. టెక్నాలజీ మరి ఇంత అభివృద్ధి అవుతున్నా కూడా ఇప్పుడున్న జనరేషన్
ఈ హస్త సాముద్రికలు జాతకాలు అంటే నమ్మట్లేదు. మరి అలాంటి వాళ్ళని నమ్మాలి అని అనేసి అంటే ఎలా చెప్పగలం అసలు ఇది ఇంత ఉంది అని అనేసి? నమ్మమని వాళ్ళని బలవంతం చేయక్కర్లేదు, వాళ్ళని ఏం చేయక్కర్లేదు, అక్కర్లేదు, వాళ్ళే నమ్ముతారు. ఎప్పుడంటే ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, 100 కిలోమీటర్ల ప్రయాణం. మీరు ఎక్కడో అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడ దిగారు, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళాలి మీరు, ఏదో ఒక ఊరు అనుకోండి. ప్రయాణం మొదలు పెట్టారు. రోడ్డు అనేటువంటిది 100 కిలోమీటర్ల గీత గీసినట్టు ఉండదుగా, ఏదో మధ్యలో వంపులు, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, గొయ్యలు, గొప్పులు అన్నీ ఉంటాయి. 100 కిలోమీటర్ల ప్రయాణం అంటే మనం ఒక కిలోమీటరు ఒక 10 కిలోమీటర్లు ఒక గంట చొప్పున వెళ్తున్నాం అనుకో, ఒక 10 గంటలు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. మనం దాని గురించి తెలుసుకోకపోయినా సరే ఆ రోడ్డు వెంబడి వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు ఎక్కడో బ్రేక్ వచ్చింది, లేకపోతే సైడ్కి ఇలా డైవర్ట్ అయ్యింది. అక్కడ మీకు డౌట్ వస్తుంది, మనం ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎవరొకరిని అక్కడ తెలిసిన వాళ్ళని, బాబు ఇలా వెళ్ళాలి అంటారు. లేదా రోడ్డు బ్రిడ్జ్ ఉంది, అక్కడ బ్రిడ్జ్ తెగిపోయింది, ఆ పక్క నుంచి ఒక డైవర్షన్ ఉంది, ఈ పక్క నుంచి ఒక డైవర్షన్ ఉంది, మట్టి రోడ్డు. మీరు వెళ్ళవలసిన ఊరు ఎటుందో అప్పుడైనా అడుగుతారా? ఎవరొకరిని అడగాలి. ఒకవేళ మీరు ప్రయాణం మొదలెట్టారు, 10 గంటలు చేయాలా, ఓ 2 గంటలు పోయిన తర్వాత మీకు ఆకలేసింది, భోజనం చేయాలి, టిఫిన్ చేయాలనుకున్నారు, ఆ రోడ్డు మీద ఎక్కడ ఉంటుంది అని ఎవరినన్నా అడగాలా? అడిగితే ఎవరినో అడిగారు తెలిసిన వాడిని, భోజనం చేయాలంటే అదేంటంటే దాటేసి వచ్చేసారు అప్పుడేనే, ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తేనే కానీ ఉండదు, ఇంకో గంట పోతేనే కానీ దొరకదు అన్నారు. అప్పుడు మనం నిరుత్సాహానికి లోనవుతాం. ఇలాగా అనేక విషయాలు మన ప్రయాణంలో ముందుగానే ఆ రోడ్డు గురించి, ఇప్పుడు గూగుల్ మ్యాప్ లాగా తెలుసుకున్నారనుకోండి మీరు, ఎక్కడ టిఫిన్ చేయొచ్చు, ఎక్కడ భోజనం చేయొచ్చు, ఎక్కడ రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చు, ఎక్కడ డైవర్షన్ ఉంది, ఎక్కడ బ్రేక్ ఉంది తెలుసుకున్నారనుకోండి, ఆందోళన లేదుగా, ప్రయాణం సాఫీగా వెళ్ళిపోతాం. అలాగే మన జీవితంలో ఏ వయసులో ఏ రకమైన మార్పులు రాబోతున్నాయి అనేటువంటిది సూచన చేస్తుంది. చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మన ప్రయాణాన్ని సుఖంగా, జీవన ప్రయాణాన్ని సుఖంగా చేసుకోవచ్చు.